కరపత్రిక అంటే తెలుసా? ఇప్పుడు తెలుగు పెద్దగా రావట్లేదు కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు, కానీ పాంప్లెట్ అంటాం కదా, దాన్ని తెలుగులో కరపత్రిక అంటాం. అంటే ఓ చేతితో పట్టుకుని చదువుకోవడానికి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని. పత్రికలలో ఇలాంటి పాంప్లెట్లు పెట్టే సంస్కృతి ఉండేది. ఆ డీలర్లని పట్టుకుని పేపర్లో మనం వార్త రాయించుకోలేం కాబట్టి ఎవరైతే పేపర్లు ఇంటికి వేస్తారో ఆ డీలర్ని పట్టుకుని వాళ్ళకి కాస్త డబ్బులు ఇస్తే పేపర్లో ఆ ఇచ్చినటువంటిది పెడతా ఉంటుంటారు. ఇది ఓ పక్కన నడిచేది. ఇప్పుడు ఇది కాస్త పత్రికలే కరపత్రికలుగా మారినాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి చూస్తే ఎవరిదే పేపర్ అనేది ఓపెన్ సీక్రెట్ కదా. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, పత్రికలలో ఇదివరకటి రోజున చూస్తే మనకి ఈ క్లాసిఫైడ్ యాడ్స్ ఈనాడులో 5-6 పేజీలు ఉండేది. ఆదివారం వచ్చిందంటే పెళ్ళిళ్ళకి సంబంధించిన 2 పేజీలు ఉండేది, రియల్ ఎస్టేట్కి సంబంధించి 2 పేజీలు ఉండేది, తర్వాతన ఏది ఏరియాలకు సంబంధించినటువంటి టూలెట్ల దగ్గర నుంచి 2-3 పేజీలు ఉండేది. వాటికి డిమాండ్ ఎక్కువ. రాబోయే 4-5 వారాలకి ముందుగానే బుక్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఎస్పెషల్లీ పెళ్లి ప్రకటనలు అయితే విపరీతంగా ఉండేది. ఇప్పుడు క్రమంగా సోషల్ మీడియా యుగం కావటం, రెండవది పేపర్లలో పెళ్లి ప్రకటనలు చూసి పెళ్లి సంబంధాలు ఎతకడం అనేది మానేశారు. ఈ పత్రికలను అసలు వార్తలు చూడబుద్ధేస్తే వార్తలతో పాటు అందులో ఉన్న ప్రకటన చూస్తారు. వార్తలే చూడబుద్ధి అయిపోతే క్లాసిఫైడ్ యాడ్స్ కోసం పేపర్ ఎవడు కొంటాడు? ఈ మధ్యన చూడండి మీరు, ప్రతి ఆదివారం పూట్ల క్లాసిఫైడ్ యాడ్స్ క్రమక్రమంగా సంఖ్య తగ్గుతుంది. పెళ్ళిళ్ళ యాడ్లు అయితే మ్యాక్సిమం పడిపోతుంది. ఇప్పుడు చివరికి ఆ పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి కులాల వారి పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఉంటారు కదా, ఆ ఏజెన్సీ వాడిచ్చే యాడ్లు తప్పించి డైరెక్ట్ లేనటువంటి పరిస్థితికి వచ్చేసింది.